ఒక క్రైస్తవ కుటుంబం అనేది కూడా దేవుని చేత ఇవ్వబడినట్లుగా లేఖనం చెప్తుంది. దేవుని చేత ఇవ్వబడింది ఒక క్రిస్టియన్ ఫ్యామిలీ. బాగా వినండి, ఒక క్రైస్తవ కుటుంబం అట దేవుని చేత ఇవ్వబడిందంట. కుటుంబం అన్నప్పుడు కుటుంబంలో భార్యాభర్తలు ఉంటారు, కుటుంబంలో పిల్లలు కూడా ఉంటారు. పిల్లలు ఉంటారు, భార్యాభర్తలు ఉంటారు. ఈ కుటుంబం దేవుని చేత ఇవ్వబడినట్లుగా లేఖనాలు చెప్తున్నాయి. ఆస్తులు ఉన్నాయనుకోండి, ఉద్యోగాలు ఉన్నాయనుకోండి, పొలాలు ఉన్నాయనుకోండి, బంగారు ఉందనుకోండి, అది ఎవరి ద్వారానైనా మీకు దొరికే అవకాశాలు ఉన్నాయి. కట్నం ద్వారా కానీ, లాటరీల ద్వారా కానీ, కష్టపడి సంపాదించుకున్నా, మోసాలు చేసినా, బ్రాందీ కొట్లో పెట్టినా, ప్యాకాడిచ్చినా, ఏ దరిద్రపు పనులు చేసినా ఇవన్నీ సంపాదించుకోవచ్చు. అయితే దేవుని దగ్గర నుంచి మనం పొందే కుటుంబ వ్యవస్థ, ఇక్కడ చాలా మంది యవనస్తులు ఉన్నారు, చాలా మంది కుటుంబస్తులు ఉన్నారు. కుటుంబం అంటే ఏమిటి? లోకంలో ఉన్న కుటుంబాలే కానివ్వండి, ఒక పరిశుద్ధ కుటుంబంగా దేవుని సేవలో ఐక్యపడిన కుటుంబమే కానివ్వండి, ఇది దేవుని చేత కలిగింది అనే ఒక అండర్స్టాండింగ్, ఒక గ్రహింపు మనకు తప్పనిసరిగా ఉండి తీరాలి. ఒక చిన్న వాక్యాన్ని చదువుకున్నాం. సామెతలు 19:14 Tell something. Why you are simply sitting? Tell something. You don't know Telugu. At least reference you must tell. గృహమును విత్తమును పితరులిచ్చిన స్వాస్థ్యము, సుబుద్ధి గల భార్య యెహోవా యొక్క దానము. చూడండి, ఇక్కడ ఒక చక్కటి మాట రాయబడింది. సుబుద్ధి గల భార్య. పెళ్ళైన కుటుంబాల్లో జరిగే సంభవాలు, పెళ్ళైన వాళ్ళకి ఒక సందేశం. సుబుద్ధి గల భార్య దేవుడిచ్చిన దానం, గిఫ్ట్. దేవుడిచ్చిన గిఫ్ట్ అట. ఎవరు? బుద్ధి గల భార్య. ఎందుకో ముందు ఈ ఆడోళ్ళ గురించే వచ్చింది వాక్యం. ఎందుకో నాకు తెలియదు. నేను ఎంత బుద్ధి చెబుతున్నా కొంతమంది అటే తిరుగుతున్నారు. ఎంతసేపు ఆ మగాళ్ళలోనే వాళ్ళందరూ ప్రార్థన చేసుకుంటున్నారు గుర్తిగా. ఒక ఇద్దరు ఆడవాళ్ళు వాళ్ళ మధ్యలో తిరుగుతున్నారు, అక్కడ పోతున్నారు, ఇటు వస్తున్నారు, షికార్లు కొడుతున్నారు. ఎంత చెప్పినా బుద్ధి ఉంటుందా? ఎంతన్నా చెప్పు బుద్ధి ఉంటుందా? నిజంగా మీరు మెజారిటీ, నాకు తెలుసు మీరే ఎక్కువ మంది, నాకు కాదంటలా. మెజారిటీ మీదే, వాళ్ళు మైనారిటీ, చాలా తక్కువ. అయినా షికార్లు అటు ఎందుకు బట్టలు ఇంత ఖాళీ ఉంటాయి? ఇటు ఎందుకు తిరుగుతున్నావు అమ్మా? ఇటు అంటే వాంతి వచ్చినట్టు. అటు పోయి వాంతి చేసుకోకూడదు, ఇటే వాంతి చేయాలి. వాళ్ళు ప్రార్థన చేసుకుంటే వాళ్ళ మధ్యలో అడ్డం తిరుగుతుంది ఒక పిల్ల. షికార్లు తిరుగుతాం. కుటుంబం అనేది దేవుడిచ్చింది.
దాంట్లో ఇల్లాలు, ఆ కుటుంబ ఇల్లాలు, ఆ కుటుంబానికి ఈ కుటుంబాన్ని కాపాడవలసినటువంటి, కుటుంబాన్ని కట్టవలసిన ఆ స్త్రీ, ఆ భార్య దేవుడిచ్చిన గిఫ్ట్ అట. ఎవరో ఆ గిఫ్ట్ అంటే బుద్ధి గల స్త్రీ. బైబిల్లో మీకు తెలిసిన సంగతులు చాలా ఉంటాయి కదా. బుద్ధి లేని స్త్రీ చెప్పండి, మీకు ఆపోజిట్ వైడ్ కూడా తెలుసు. బుద్ధి గల స్త్రీ దేవుడిచ్చిన ఈవ్ అని ఉంది. బుద్ధి లేని స్త్రీ ఎవరో మీకు తెలుసు కదండి. ఎవరు? నేను చెప్పానా ఈ మగవాళ్ళలో పోయి కూర్చోవద్దని చెప్పానా? ఇక అక్కడే పోయి కూర్చోవటం ఎందుకు? ఆ స్తంభాలు కానుకొని కూర్చోవటం ఎన్నిసార్లు చెప్పా? మళ్ళా అక్కడే పోయి కూర్చోవటం ఎందుకు? ఆళ్ళల్లోనే కూర్చోవటం ఎందుకు? కాసేపు పెట్టి ఉండలేదా? వీడికి ఇప్పుడే వచ్చింది. బుద్ధి గల స్త్రీ ఎవరట చెప్పండి, ఇప్పుడు చెప్పండి. బుద్ధి గల భార్య అనే పదం వదిలేద్దాం. ఇప్పుడు బుద్ధి గల స్త్రీ ఎవరని రాసింది? యెహోవా ఇచ్చిన. నీవు ఒక కుటుంబానికి చెందిన వ్యక్తివైతే, ఆ కుటుంబంలో భర్తకి భార్యవైతే, ఆ కుటుంబంలో ఉన్న పిల్లల్లో ఒక పాపవి, ఒక స్త్రీవి అయితే, నీవు ఆ ఇంటికి దేవుని చేత ఇవ్వబడ్డావు. ఆ గ్రహింపు మనకుండాల. పర సంబంధమైనటువంటి ఈవులన్నీ అక్కడి నుంచే వస్తాయి. మరి కుటుంబానికి దేవుడు చక్కటి ఈవునిచ్చాడు, ఒక స్త్రీ. అందుకే కొన్ని కుటుంబాల్లో మొదట ఆడపిల్ల పుట్టాలి అంటారు. మీకు తెలిసే తెలియదు. ఆ బాధలు తెలియక అడుగుతారు, ఏంటో మనకు తెలియదు. మొదట ఆడపిల్ల కావాలని అంటారు. ఎందుకంటారో మనకు తెలియదు. ఆడపిల్లైనా మగాడైనా దేవుడిచ్చిన ఈవు, దేవుడిచ్చిన వరం. ప్రైజ్ ది లార్డ్. మీరంతా ఎవరండి? క్రిస్టియన్ ఫ్యామిలీలో రక్షణ పొందిన కుటుంబంలో పుట్టడం, రక్షణ పొందిన బిడ్డలుగా జీవించడం, రక్షణ పొందిన పరిస్థితుల్లో ఉండటం. నీకు బుద్ధిగానే ఉంటే నీవు ఒక ఈవు. బుద్ధి లేకుండా పోతే పంది ముక్కును పెట్టిన బిడ్డది బంగారు కమ్మి. ఆ పంది ముక్కు ఎక్కడ పెడతాడో మీకు తెలుసు. బంగారు కమ్మి ముక్కులో పెట్టుకొని చెవులో పెట్టుకొని ప్రయోజనం ఏముంది? అది బంగారు అనే విలువ కూడా దానికి తెలియదు. పంది ముక్కులో ఉన్న ముక్కు పుడక. అబ్బా, ఏది బుద్ధి లేని స్త్రీ.